ఇది మనకి జాయినింగ్ రిపోర్ట్. వన్స్ మనకి సీట్ అలాట్ అయిన తర్వాత పేమెంట్ ఫీ పే చేసిన తర్వాత మనకి అడ్మిషన్ నెంబర్ అని అక్కడ వస్తుంది చూడండి. ఇది అడ్మిషన్ నెంబర్. ఇది వచ్చేంత వరకు మీ సీట్ కన్ఫర్మ్ కాలేదు అని అర్థం. సో ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కాలేజీలో సీట్ వచ్చింది, నేను సెకండ్ ఫేజ్ వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలి? సో ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే, ఇఫ్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో XYZ కాలేజీలో సీట్ అలాట్ అయింది, నాకు వచ్చిన సీట్ నచ్చలేదు, సింపుల్, మీరు ఫీ పే చేయకపోతే ఆటోమేటిక్గా ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. అయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇచ్చిన ఆప్షన్స్ అక్కడ సేవ్ అయి ఉండవు, సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వాలి. మళ్ళీ నేను వెరిఫికేషన్ చేసుకోవాలా, స్లాట్ బుక్ చేసుకోవాలా? నో. ఒక్కసారి చేసుకుంటే మీరు 3 ఫేజెస్ కౌన్సిలింగ్కి అటెండ్ కావచ్చు, మళ్ళీ కొత్తగా వెరిఫికేషన్ అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయ్యి ఫీజ్ పే చేసి వెళ్తే వాళ్ళకి ఆ సీట్ హోల్డ్లో ఉంటుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి? అంతకంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ అవకాశం ఉంది కదా అని చెప్పేసి అన్ని ఆప్షన్స్ పెడితే సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజీలో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఎవరైనా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఫీ పే చేసి వెళ్తేనేమో అంతకంటే బెటర్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫీ పే చేయకుండా వెళ్తే మీ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చినట్టే సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 50 ఆప్షన్స్ పెట్టినప్పుడు 25వ ఆప్షన్ నాకు సీట్ అలాట్ అయ్యింది అంటే ఫస్ట్ 24 నాకు రాలేదని అర్థం. నేను సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి? ఫీ పే చేసి వెళ్తేనేమో ఆ ఫస్ట్ 24 పెట్టుకుంటాను, లేదంటే ఇప్పుడు వచ్చిన దానికంటే బెటర్ అయితే ఏమున్నాయో అవి పెట్టుకుంటాను. అప్పుడు నాకు సెకండ్ ఫేజ్లో ఏదైనా కాలేజీలో సీట్ అలాట్ అయితే ఈ సీట్ క్యాన్సిల్ అవుతుంది ఫస్ట్ ఫేజ్ది, ఈ డబ్బులు మనము సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఆ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు పే చేసుకోవాలి. ఇఫ్ ఒకవేళ నాకు వచ్చింది నచ్చలే, అసలు నాకు సీటే రాలే, అలాంటప్పుడు నేనేం చేయాలి? సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ మనకి ఈ ఇయర్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి 27 జూన్ నుంచి 5 జూలై వరకు మనకి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవడానికి, ఇంతకుముందు మీకు చెప్పిన 600 ఆర్ 1200, SC ST వాళ్ళు 600, OC BC వాళ్ళు 1200 రూపీస్. ఈ అమౌంట్ పే చేసుకోవడానికి మనకి ఇచ్చిన సమయం 27 నుంచి 5 మధ్యలో. ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పాను? సాధ్యమైనంత తొందరగా ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అందుకే మీరు 27వ తారీఖు స్టార్ట్ అయ్యే కౌన్సిలింగ్ 27 కానీ 28 కానీ మీరు ఆన్లైన్లో డబ్బులు కట్టేసి స్లాట్ బుక్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంది? 29 నుంచి 6వ తారీఖు మధ్యలో. అంటే మీరు 27 స్లాట్ బుక్ చేసుకుంటే 29 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెబ్ ఆప్షన్స్ 30వ తారీఖు నుంచి 8వ తారీఖు. ఫర్ ఎగ్జాంపుల్, నేను 29, 30వ తారీఖు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే నాకు 8వ తారీఖు అంటే ఆల్మోస్ట్ 1 వీక్ టైం ఉంది ఆప్షన్స్ పెట్టుకోవడానికి. 1 వీక్ కాబట్టి చాలా ప్రశాంతంగా, తప్పులు లేకుండా నచ్చిన ఆప్షన్ పెట్టుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ముందుగా వెరిఫికేషన్ చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఆటోమేటిక్గా 8వ తారీఖు మనం పెట్టిన ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అవుతాయి, మనం సపరేట్గా ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా సేవ్ అండ్ లాగౌట్ కొడితే సరిపోతుంది. సీట్ అలాట్మెంట్ 12 జూలై రోజు సీట్ అలాట్మెంట్ అవుతుంది. అండ్ ట్యూషన్ ఫీ పే చేయడానికి 12 నుంచి 16 మధ్యలో, అంటే జూలై 16. అయితే ఈ ట్యూషన్ ఫీ మనకి ఇన్స్టాల్మెంట్ లాగా ఉండదండి. అలాట్మెంట్ ఆర్డర్ మీద ఎంత ఫీజు కనిపిస్తుందో అంత ఫీ ఒకేసారి కట్టాలి, అది కూడా ఆన్లైన్లో కట్టాలి, కాలేజ్లో కాదు. ఈ అమౌంట్ కడితే మన సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది. అందుకే మీరు ఈ అమౌంట్ ఏదైతే ఉందో అకౌంట్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ టైంలో సీట్ అలాట్మెంట్ సమయంలో ఫీజు లేక ఇబ్బంది పడకండి. నెక్స్ట్, దీని తర్వాత సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంది. ఎవరైనా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, అది మనకి జూలై 19 నుంచి ఉంది. అండ్ దాని తర్వాత థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంది, అది వచ్చేసి మనకి జూలై 30 నుంచి ఉంది. ఈ సంవత్సరం మనకి ఇంటర్నల్ స్లైడింగ్ కూడా గవర్నమెంటే చేస్తుంది, అది వచ్చేసి మనకి సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ బై కన్వీనర్ ఆగస్టు 12 నుంచి ఆగస్టు 13. ఫర్ ఎగ్జాంపుల్, నాకు XYZ కాలేజ్లో ఎలక్ట్రికల్ మెకానికల్ సీట్ వచ్చింది, నేను ఆల్రెడీ థర్డ్ ఫేజ్ అయిపోయింది, రిపోర్ట్ చేశాను. అదే కాలేజ్లో CSE కానీ ECE కానీ CSE రిలేటెడ్ కానీ వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా వెళ్ళొచ్చు, వాళ్ళకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఆగస్టు 12, 13వ తారీఖు ఉంది. అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ తర్వాత కూడా ఏమైనా సీట్లు మిగిలితే దానికి స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా మనకి 17 ఆగస్టు రోజు సీట్లు ఫిల్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి TGEAP సెట్ వెబ్సైట్లో ఉంది, ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదవండి. అండ్ ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అంతా కూడా త్రో ఆన్లైన్లో వెబ్సైట్లో ద్వారా జరుగుతుంది కాబట్టి ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని TGEAP సెట్ ద్వారా వెళ్ళండి. ఇప్పటిదాకా మనము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, డిమాండ్ అనాలిసిస్ ఇవన్నీ చదివాము. ఈ మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద ఆప్షన్స్ ఎలా రాసుకోవాలి, ఏ ప్రాతిపదికన రాయాలి,
అంతకుముందు కూడా మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము, ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో మీరు ముఖ్యంగా చూడాల్సింది ఆ కళాశాలకి న్యాక్ అక్రిడేషన్ ఉందా లేదా, న్యాక్ అక్రిడేషన్లో న్యాక్ ఏ అండ్ అబోవ్ ఉందా లేదా, ఎన్బిఏ అక్రిడేషన్ ఆ కాలేజ్లో సిఎస్సి కానీ ఈసీఈ కానీ మీరు అనుకున్న బ్రాంచ్కి ఉందా లేదా, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఉందా లేదా, అండ్ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి హైదరాబాద్కి వచ్చే వాళ్ళకి హాస్టల్ కావాలనుకుంటే ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా, ఎన్సీసీ స్పోర్ట్స్ లాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ గేమ్స్ ఆ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేవా, అండ్ కొంతమంది విద్యార్థులు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఇలాంటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రతి కాలేజీలో కూడా మనకి ఫోటోగ్రఫీ క్లబ్ అని, కల్చరల్ క్లబ్ అని, సోషల్ సర్వీస్ క్లబ్ అని ఇలా క్లబ్స్ ఉన్నాయి. అందులో ఏమైనా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఆ కాలేజీలో ఏమైనా క్లబ్స్ ఉన్నాయా లేవా, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆ కాలేజ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్లేస్మెంట్స్ చూసి మాత్రమే మనం జాయిన్ అవ్వద్దండి. ఈవెన్ ఈరోజు ఐఐటీస్లో కూడా 100% ప్లేస్మెంట్స్ లేవు. గొప్పగా చెప్పుకునే టాప్ కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ ఎక్కువగా లేవు. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే సంస్థలలో జాయిన్ అవుతే మనకి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి 4 years తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లేస్మెంట్ తెచ్చుకోవడం చాలా ఈజీ. ముఖ్యంగా చూడాల్సింది మీరు క్యాంపస్లో టీచింగ్ ఏ విధంగా ఉంది, టీచింగ్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టరేట్స్ ఎంతమంది ఉన్నారు, 1:15 రేషియోలో ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా. చాలా వెబ్సైట్స్లో మనకి పేరుకి ప్రొఫెసర్స్ అవుపిస్తారు కానీ క్యాంపస్కి వెళ్తే ఆ ప్రొఫెసర్ కనిపించరు. అందుకే మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వెబ్సైట్లో వాళ్ళ పేరు చూసేసి అక్కడికి వెళ్ళి ఆ సార్తో మాట్లాడుతా అంటే అతను ఉన్నాడా లేదా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, ఈ ప్రాసెస్ అంతా ఆప్షన్స్ అంతా పెట్టుకునే దానికంటే ముందు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇంజనీరింగ్ వచ్చేసి దాదాపు 1,20,000 మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. కానీ ప్రతి సంవత్సరం ప్లేస్ అయ్యేది 20 నుంచి 30,000 మంది విద్యార్థులు మాత్రమే. అది క్వాలిటీ కాలేజ్లో అనుకున్న బ్రాంచ్లో చదివినప్పుడు. చాలామంది విద్యార్థులు బ్లైండ్గా సిఎస్సి డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి వెళ్తున్నారు. కానీ నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే సిఎస్సి ఒకటే కాదండి, సిఎస్సితో పాటు మిగతా బ్రాంచెస్కి కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అయితే మీరు ఎలాంటి కళాశాలలో చదువుతున్నారో అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో చదివినా, నార్మల్ కాలేజ్లో నిజంగా డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి సిఎస్సి చదివినా ఒకటే అని మీరు అనుకుంటారు. బట్ నా సలహా సిఎస్సి వద్దు. నార్మల్ కాలేజ్లో వెళ్తున్నప్పుడు కాంప్రమైజ్ అయిపోయి కోర్ బ్రాంచ్ అయినా సరే ఒక మంచి కాలేజ్లో టాప్ 10 కాలేజ్లో చదవండి. ఫర్ ఎగ్జాంపుల్, సిబిఐటి లాంటి కాలేజ్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చదవడం కరెక్టా, ఒక యావరేజ్ కాలేజ్లో డిమాండ్ ఉంది కదా అని చెప్పేసి సిఎస్సి చేయడం కరెక్టా. ఒక పెద్ద కాలేజెస్లో మీకు మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ వస్తుంది. మీరు ఎలక్ట్రికల్ తీసుకున్నా మెకానికల్ తీసుకున్నా 3rd ఇయర్లో మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదవగలరు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని బ్రాంచ్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో, మీ ఇంట్రెస్ట్ ఎంత ఉందో కాలేజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక పెద్ద కాలేజ్కి వెళ్ళినప్పుడు మంచి ర్యాంకర్స్, మంచి క్రౌడ్, మంచి ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మీరు అలాంటి కళాశాలలో చదివినప్పుడు మీకు ప్లేస్మెంట్స్ అనేవి కంప్యూటర్ సైన్స్లోనే వస్తాయి. అందుకే మనం చూస్ చేసుకునే కాలేజ్, మనం చూస్ చేసుకునే బ్రాంచే మీ లైఫ్ కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే సమయంలో చాలా జాగ్రత్తగా, ఏదో బీటెక్ చేసేసాం కదా, ఏదో కాలేజీలో చదివినాం కదా, ఇది ఇంపార్టెంట్ కాదు. 163, 165 కాలేజీలు ఉన్నాయి, 900కు పైగా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది, 49కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంత కన్ఫ్యూజన్లో మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ త్రూ గూగుల్ ద్వారా, SMS ద్వారా, కాల్స్ ద్వారా వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు జాయిన్ అవ్వమని చెప్పేసి. మనం బ్లైండ్గా వెళ్ళి అక్కడ జాయిన్ అవుతే 4 సంవత్సరాల తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అండ్ ఎర్లీ ఫేజ్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ వరకు, ఇప్పుడు మన నెక్స్ట్ వచ్చేది గోల్డెన్ ఫేజ్. ఈ ఫేజ్లో కనుక మీరు డెసిషన్ కరెక్ట్గా తీసుకోకపోతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా కాలేజీని కానీ బ్రాంచ్ని కానీ చూసుకుంటే మీ 4 సంవత్సరాల తర్వాత జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కూడా మీరు మీ డౌట్ని పెట్టుకోగలరు, దానికి మేము ఆన్సర్ చేస్తాము. సో ఇప్పటిదాకా మనము కౌన్సిలింగ్ గురించి ఒక పీపీటీ ద్వారా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఫస్ట్ టైం అసలు కౌన్సిలింగ్ లైవ్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, tgepset.nic.in ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎంసెట్ది. అయితే మనకి ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ లైవ్లో ఎలా పెట్టుకోవాలి, ఇంకా కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు, ఆల్రెడీ TGESET అంటే డిప్లొమా అయిపోయిన వాళ్ళకి స్టార్ట్ అయింది కాబట్టి సేమ్ అదే వెబ్సైట్, అదే పోర్టల్ మనకు కూడా ఉంటుంది. ఇక్కడ మనకి
ఇంతకుముందు మేము చెప్పినట్టు ఈ టీజీ ఈఏపీ సెట్ వెబ్సైట్ ద్వారా మనకి ఇందులో కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ మా మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ కానీ డీటెయిల్ నోటిఫికేషన్ కానీ ఇవన్నీ చూసుకోవచ్చు. టీజీ ఈఏ సెట్ ద్వారా మనకి స్లాట్ బుకింగ్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్స్ లాగిన్కి వెళ్దాము. ఇక్కడ మనము లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. వన్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మన మొబైల్కి వచ్చిన లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ కనిపించే ఇమేజ్ వాల్యూ ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని కొట్టండి. వన్స్ మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ వస్తుందండి. ఈ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఓటీపీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, మొబైల్ నెంబర్ వల్ల. ఈ టైంలో మనం ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. సో ఈ నెంబర్ మీ పర్సనల్ నెంబర్ ఇవ్వాలని ఎందుకు చెప్పాను అంటే తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేస్తే కానీ మనం ఇక్కడ లాగిన్ అవ్వలేము. సో వన్స్ మన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఐ డిక్లేర్ దట్ ఐ రీడ్ అబోవ్ ఇన్స్ట్రక్షన్స్. ఒకసారి మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదవండి. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. ఇంతకుముందు మీకు చెప్పాను డిస్ట్రిక్ట్స్, ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని జిల్లాలు అవుపిస్తాయి. నాకు ఓన్లీ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ 3 జిల్లాలు కావాలనుకుంటున్నాను. ఈ 3 జిల్లాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని కొట్టండి. ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్, ఇది ఎప్పుడు కూడా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఉంచండి. ఇలా మనకి కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉస్మానియా యూనివర్సిటీలో సిఎస్సి కావాలి. ఇక్కడ బాక్స్లో నేను 1 అని టైప్ చేశాను. నెక్స్ట్ జేఎన్టీయూలో సిఎస్సి కావాలి. ఇక్కడ 2 అని టైప్ చేశాను. ఇలా నెంబరింగ్ చూడండి, అన్ని నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ప్రతి బాక్స్లో నాకు కావాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ అన్ని నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను. ఇలా మనం సాధ్యమైన నెంబర్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద మనం ఏదైతే రాసామో అవన్నీ కూడా ఇక్కడ సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత ప్రతిసారి కూడా సేవ్ ఆప్షన్స్ అని కొట్టండి. ఇంకా ఫైనల్ అనుకుంటున్నప్పుడు లాగౌట్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ లాగౌట్ అని కొట్టండి. మనం వన్స్ సేవ్ అండ్ లాగౌట్ కొట్టిన తర్వాత మనకి ఇలా పీడిఎఫ్ కనపడుతుంది. టోటల్ 189 ఆప్షన్ సేవ్డ్, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ అవుట్. చూడండి, ఓయూలో ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి, జేఎన్టీయూలో సిఎస్సి సెకండ్ ఆప్షన్, జేఎన్టీయూలో 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సిఎస్సి. ఇలా నేను ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. సిస్టమ్ ఏం చేస్తుంది, నాకు ఈ ఫస్ట్ ఆప్షన్లో వచ్చే అవకాశం ఉంటే ఇది ఇచ్చేస్తుంది, ఇది రాకపోతే సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది, అది రాకపోతే థర్డ్ ఆప్షన్కి వెళ్తుంది. అయితే నేను ఈ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఇక్కడ 10 నెంబర్ దగ్గర ఒక యావరేజ్, అంటే నాకు తెలియకుండా ఒక చిన్న కాలేజ్, నాకు సంబంధం లేని బ్రాంచ్ ఇన్సర్ట్ అయితే సిస్టమ్ ఇలా చూసుకుంటూ వస్తున్నప్పుడు ఈ 10వ ఆప్షన్ నాకు వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి అక్కడ సీట్ అలాట్ అవుతుంది. అందుకే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆప్షన్స్ మాన్యువల్ ఎంట్రీ ఆప్షన్ ఫామ్ మీద రాసిన తర్వాతనే సిస్టంలో ఎంటర్ చేసుకోండి. దినేష్ గారు చాలా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు సార్, ఇటు స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కౌన్సిలింగ్కి కాన్ఫిడెంట్గా అటెండ్ అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్కారం.